ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే వచ్చే సీజన్ మినీ యాక్షన్ లేదా మెగా యాక్షన్ అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి మినీ యాక్షన్ లో బ్యాకప్ ప్లేయర్స్ తప్పిస్తే స్టార్ ప్లేయర్స్ రావడం చాలా రేరు. కానీ ఇప్పుడు అన్ని టీంలు చూస్తుంటే కనుక పెద్ద ప్లేయర్స్ నే వదిలేస్తున్నాయి. దీనితో 2027 యాక్షన్ లో అయితే భారీ యుద్ధమే చూడొచ్చని చెప్పొచ్చు. మరి ఆ 13 మంది స్టార్ ఆటగాళ్ళు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక ఇక్కడ నుంచి అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. అందరూ తప్పకుండా చూసి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక స్టార్ట్ చేద్దాం. నెంబర్ 13 ఆవేష్ ఖాన్ 9,75,00,000 అయితే లక్నో వాళ్ళు తీసుకున్నారు. కానీ లక్నోకి అయితే తగిన న్యాయం అయితే చేయలేకపోయాడు ఆవేష్ ఖాన్. గత 2 సీజన్ల నుంచి అయితే ఎకానమీ 10 కన్నా ఎక్కువగానే ఉంది. మరి లక్నో దగ్గర మంచి మంచి పేసర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఆవేష్ ఖాన్ అయితే ఈసారి యాక్షన్ లోకి వస్తాడని అనిపిస్తుంది. ఎందుకంటే మన లక్నోకి అయితే తగిన న్యాయం అయితే చేయలేకపోయాడు ఆవేష్ ఖాన్. అయితే దరిద్రమైన పర్ఫార్మెన్స్ అయితే చేశాడు మామ. అందుకనే మన లక్నో వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆవేష్ ఖాన్ అయితే మినీ యాక్షన్ లోకి అయితే వదులుతారనిపిస్తుంది. నెంబర్ 12 ప్రశాంత్ వీర్ అయితే మన సిఎస్కే మేనేజ్మెంట్ వాళ్ళు 14,20,00,000 పెట్టి తీసుకున్నారు యాక్షన్ లో. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే సిఎస్కే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ లోకి అయితే ప్రశాంత్ వీర్ ని వదులుతారనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్ వీర్ ఒకవేళ యాక్షన్ లోకి వెళ్ళినా కానీ తక్కువ పర్సెంట్ కు దొరుకుతాడు. ఒకవేళ మన యాక్షన్ లో ప్రశాంత్ వీర్ ని రిలీజ్ చేస్తే మన సిఎస్కే దగ్గర ఎక్కువ పర్సెంట్ మిగులుతుంది. మళ్ళీ యాక్షన్ లో తక్కువ బడ్జెట్ కి అయితే ప్రశాంత్ వీర్ ని కావాలనుకుంటే తీసుకోవచ్చు. అందుకే మన సిఎస్కే వాళ్ళైతే ఖచ్చితంగా ప్రశాంత్ వీర్ ని వదిలి మళ్ళీ తీసుకుంటారు, లేకపోతే లేదు. 50-50 ఛాన్స్ మామ. మరి ఇక మన ప్రశాంత్ వీర్ అయితే యాక్షన్ లోకి రిలీజ్ అవ్వబోతున్నాడు. నెంబర్ 11 తుషార్ దేశపాండే. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే మన తుషార్ దేశపాండేని 2025 యాక్షన్ లో అయితే 6.5 కోట్లకి అయితే తీసుకున్నారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే కనుక తుషార్ దేశపాండేని ఖచ్చితంగా యాక్షన్ లోకి అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే అతను పెద్దగా ఆడింది ఏం లేదు ఈ సీజన్ లో అయితే రాజస్థాన్ టీం కి. అందుకని మనోళ్ళు అయితే ఖచ్చితంగా యాక్షన్ లోకి అయితే రిలీజ్ చేస్తారు. ఈ సీజన్ లో 7 మ్యాచ్లు ఆడితే కేవలం 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి మన రాజస్థాన్ వాళ్ళు అయితే ఖచ్చితంగా తుషార్ దేశపాండేని యాక్షన్ లోకి అయితే రిలీజ్ చేస్తారు. వాళ్ళకు పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి దేశపాండే అయితే ఖచ్చితంగా యాక్షన్ లోకి అయితే రిలీజ్ చేస్తారు. నెంబర్ 10 యశ్ దయాల్ అయితే ఒక మంచి క్వాలిటీ పేసర్ మామ. కానీ ఇప్పుడు అతని పైన ఒక కేసు నడుస్తుంది కాబట్టి ఆర్సీబీ వాళ్ళు అయితే రిలీజ్ చేయాలా రిటైన్ చేసుకోవాలని ఆలోచిస్తారు ఖచ్చితంగా. మళ్ళీ అతను 2025 ఐపీఎల్ నుంచి అయితే అసలు ఆడలేడు మామ 2026 కూడా. కాబట్టి అతను ఇప్పుడు ఖచ్చితంగా డొమెస్టిక్ మ్యాచ్ లో ఆడతాడు. అందులో పర్ఫార్మెన్స్ చేసి చూసి మన ఆర్సీబీ వాళ్ళు అయితే అతన్ని రిలీజ్ చేయాలి రిటైన్ చేసుకోవాలని ఖచ్చితంగా ఆలోచిస్తారు. మళ్ళీ అతని పైన కేసు నడుస్తుంది కాబట్టి ఆర్సీబీ బ్రాండ్ వాల్యూలు కూడా మన తగ్గిపోతాయి అని చెప్పి మన దయాల్ని అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని అనిపిస్తుంది. 50-50 ఛాన్సెస్ మామ. ఒకవేళ డొమెస్టిక్ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు అయితే ఆర్సీబీ వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు అతని గురించి అయితే. ఎందుకంటే అతను ఒక మంచి క్వాలిటీ పేసర్ కాబట్టి. నెంబర్ 9 మతీష పత్తిరానా పై అయితే కేకేఆర్ వాళ్ళు 2025 యాక్షన్ లో చాలా అంటే చాలా ఆసక్తి చూపెట్టి 18 కోట్లకైతే బై చేశారు. కాబట్టి ఏమైనా గట్టిగా రాడు దింపాడంటే అది పత్తిరానా కేకేఆర్ వాళ్ళకు గట్టిగా దింపాడు. ఎందుకంటే 18 కోట్లకు న్యాయం అయితే చేయలేకపోయాడు. ఎందుకంటే అతనికైతే ఇంజురీ అయిపోయింది మామ. ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం అయిపోయాడు 2026 అయితే. గట్టిగా రాడ్ దింపడని చెప్పాలి. 18 కోట్ల పర్స్ అయితే లాస్ చేశాడు. మళ్ళీ అందుకే కేకేఆర్ కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. పత్తిరానా ఒక మంచి బౌలర్ కాబట్టి అతనికి 18 కోట్ల ఆసక్తి చూపెట్టి కొనుక్కున్నారు. కానీ కేకేఆర్ వాళ్ళని అయితే ముంచేశాడు మామ 2026లో. మరి ఇతన్ని కూడా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని అనిపిస్తుంది మన కేకేఆర్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు పర్స్ అమౌంట్ చాలా అంటే చాలా అవసరం. 18 కోట్లు అయితే ఇంక్రీజ్ అవుతుంది అలా పర్స్ అమౌంట్. ఒకవేళ మతీష పత్తిరానాని రిలీజ్ చేస్తే గనుక మళ్ళీ అతన్ని తక్కువ బడ్జెట్ కి కొనుక్కోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఇంజూర్ అయ్యాడు. మళ్ళీ 2026 ఐపీఎల్ లో కూడా ఆడలేడు కాబట్టి అతని పర్ఫార్మెన్స్ కూడా కాస్త వరకు తగ్గిపోతుంది. అందుకే మళ్ళీ గట్టిగా ప్రాక్టీస్ చేయాలి కాబట్టి అతన్ని రిలీజ్ చేసి మళ్ళీ యాక్షన్ లో తీసుకుంటారు, లేకపోతే లేదు మామ. కానీ ఖచ్చితంగా మన కేకేఆర్ పర్స్ అమౌంట్ అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది 18 కోట్ల వరకు. నెంబర్ 8 హర్షల్ పటేల్ అయితే 2025 యాక్షన్ లో అయితే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు 8 కోట్లు పెట్టి అయితే తీసుకున్నారు. ఆ సీజన్ లో అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. కేవలం 13 మ్యాచ్ ఆడి 16 వికెట్లు తీసుకొని వండర్ఫుల్ ఇంపాక్ట్ అయితే చూపెట్టాడు హర్షల్ పటేల్ అయితే. 2026లో మాత్రం దరిద్రంగా పర్ఫార్మెన్స్ చేశాడు. అతని వల్లే మ్యాచ్ ఆడి ఓడిపోయింది మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు. మొదట్లో అయితే సకిబ్ హుసేన్ మరియు ప్రఫుల్లింగే వీళ్ళిద్దరు వచ్చిన తర్వాతే బౌలింగ్ అయితే కాస్త వరకు అయితే బెటర్ అయిపోయింది. ఇప్పుడు హర్షల్ పటేల్ తో అవసరం లేదు కాబట్టి అతనైతే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని అనిపిస్తుంది. నెంబర్ 7 దీపక్ చహర్ అయితే మనలు 2025 యాక్షన్ లో అయితే 9,25,00,000 పెట్టి అయితే తీసుకున్నారు. చాలా ఆసక్తి చూపెట్టారని చెప్పాలి మన దీపక్ చహర్ పై ముంబై మేనేజ్మెంట్ అయితే. బట్ ఆ హోప్స్ అన్ని అయితే నిరాశలుగా మారాయని చెప్పాలి. ఎందుకంటే ఆ సీజన్ లో కూడా
అంత అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ చేయలేడు. ఇక ఈ 2026 సీజన్లో చూసుకుంటే కనుక దరిద్రంగా పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి. ఫస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ప్లేస్లో అయితే మనోడే ఉన్నాడని చెప్పాలి. మరి ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడి 8 వికెట్లు తీసుకున్నాడు. ఇక మనోడు కూడా ముంబై నుంచి అయితే యాక్షన్లోకి వెళ్తాడని అనిపిస్తుంది. ఇక కాస్త వరకు ముంబై పర్స్ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది. మరి దీపక్ చహర్ అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేడు ఈ సీజన్లో చూసుకుంటే కనుక. ముంబైకి వచ్చినప్పటి నుంచి అయితే పర్ఫార్మెన్స్ చేయలేడు మామ. ఫస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చిన ఆటగాడు ఇతనే అని చెప్పాలి. మరి ఇతనైతే మినీ యాక్షన్లోకి ఖచ్చితంగా వెళ్తాడని అనిపిస్తుంది. నెంబర్ 6 సిమ్రన్ ఇట్మైర్. ఇట్మైర్ని అయితే గత కొన్ని సీజన్ల నుంచి రాజస్థాన్ వాళ్ళు బ్యాక్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇతనైతే మొత్తం రాజస్థాన్ టీంని నాశనం పట్టించాడు మామ. 11 కోట్లు ఇచ్చి మరి రిటైన్ చేసుకున్నారు సిమ్రన్ ఇట్మైర్ని. బట్ అతను మాత్రం రాజస్థాన్కి అయితే ఏమంత పర్ఫార్మెన్స్ చేయలేడు అస్సలు కూడా. అతని బదులు ఒక బౌలర్ని పంపించిన ఫినిషర్గా మంచిగా ఆడేవాడేమో. అంత దరిద్రంగా పర్ఫార్మెన్స్ చేశాడు మన సిమ్రన్ ఇట్మైర్ అయితే. అతని పవర్ హిట్టింగ్ ఎబిలిటీని చూసి మనలో రిటైన్ చేసుకున్నారు. కానీ అతని హిట్టింగ్ ఎట్టిపోయిందో అతను ఎట్టిపోయాడో అసలు అర్థమే కాలేదు మామ. రాజస్థాన్ టీంకి ఎవరైనా దరిద్రంగా పర్ఫార్మెన్స్ చేస్తారంటే అది సిమ్రన్ ఇట్మైర్ ఒక్కడే మామ. ఇతనైతే ఖచ్చితంగా యాక్షన్లోకి వస్తాడని అనిపిస్తుంది. అలాగే మన రాజస్థాన్ వాళ్ళ పాకెట్ కూడా కాస్త వరకు ఇంక్రీజ్ అయితే అవుతుంది. మరి సిమ్రన్ ఇట్మైర్ అయితే ఖచ్చితంగా యాక్షన్లోకి వస్తాడని అనిపిస్తుంది. అలాంటి దరిద్రమైన పర్ఫార్మెన్స్ చేస్తే ఏ టీం అయినా ఖచ్చితంగా వదులుకోక తప్పదు. నెంబర్ 5 లియామ్ లివింగ్స్టోన్ అయితే గత సీజన్లో పర్సు చాలా వరకు ఉందని పోటీపడి మరి 13 కోట్లకైతే తీసుకున్నారు లివింగ్స్టోన్ అయితే మన ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వాళ్ళైతే. కానీ ఇతనితో మనకైతే పెద్దగా అవసరం లేదు. ఎస్ఆర్హెచ్ టీంని మొదటిగా రిలీజ్ అయ్యే ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది లియామ్ లివింగ్స్టోన్ మాత్రమే. నెంబర్ 1 నుంచి నెంబర్ 7 వరకు అయితే బ్యాటింగ్ అయితే టూ హెవీగా ఉందని చెప్పాలి మన ఎస్ఆర్హెచ్ వాళ్ళది. కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఇంకా మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు పాకెట్ మనీని కూడా ఇంక్రీజ్ అయితే చేసుకుంటారు. నెంబర్ 1గా ఇతన్నే వదిలేస్తారని చెప్పాలి మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే. ఇతనితో మనకు పెద్దగా అవసరం కూడా లేదు. ఏదో తీసుకున్నామంటే తీసుకున్నారో ఏదో బ్యాకప్గా పడి ఉంటాడని. కాబట్టి ఇతన్ని అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. మళ్ళీ కొన్ని మ్యాచెస్ ఆడిపిస్తే కానీ 15 రన్స్ మాత్రమే చేశాడు. మరి ఇలాంటి పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి ఏదో ఒక బ్యాకప్గా తీసుకుంటే అలాంటి పర్ఫార్మెన్స్ చేస్తే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. నెంబర్ 1గా ఇతనే రిలీజ్ అవుతాడు మన ఎస్ఆర్హెచ్ టీంలో అయితే. 13 కోట్లు అయితే ఇంక్రీజ్ చేసుకుంటుంది మన పాకెట్ మనీని ఎస్ఆర్హెచ్ టీం అయితే. నెంబర్ 4 ట్రెంట్ బౌల్ట్ని అయితే మన ముంబై వాళ్ళు అయితే 12.5 కోట్లకైతే తీసుకున్నారు. కానీ అంత రిజర్వ్లో అయితే లేడని చెప్పాలి మన బౌల్ట్ అయితే. దరిద్రంగా పర్ఫార్మెన్స్ చేశాడు మామ. అతను అన్ని కోల్పోయాడని చెప్పాలి. రిజం కానీ పర్ఫార్మెన్స్ కానీ అంత అద్భుతంగా అయితే లేదు. కాబట్టి మన ముంబై వాళ్ళు అయితే ఖచ్చితంగా బౌల్ట్ని అయితే రిలీజ్ చేస్తారు. మీ అందరికీ చాలా షాకింగ్గానే ఉండొచ్చు కానీ ఇదే నిజం మామ. ఎందుకంటే బౌల్ట్ స్వింగ్ కానీ బాల్ పేస్ కానీ అసలు ఏమాత్రం యూజ్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ అయితే కోల్పోయాడని చెప్పాలి బౌల్ట్ అయితే. మన ముంబై వాళ్ళు 5 మ్యాచ్లు ఆడిపిస్తే కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అందులో ఎకానమీ కూడా 11.6 అయితే ఉంది. ఎక్కడో ఆకాశంలోకి వెళ్ళిపోయిందని చెప్పాలి ఎకానమీ అయితే. ప్రతి ఒక్క బ్యాటర్ అయితే మన బౌల్ట్ని అయితే ఊచకోత ఆడిపించారని చెప్పాలి. అతను రిజం కోల్పోయాడు కాబట్టి ఖచ్చితంగా యాక్షన్లోకి వస్తాడని అనిపిస్తుంది. మరి 12.5 కోట్లు అయితే మన ముంబై వాళ్ళు పాకెట్ మనీని ఇంక్రీజ్ అయితే తీసుకుంటారు. బౌల్ట్ని వదిలేస్తారంటే షాకింగ్గానే ఉండొచ్చు కానీ ఇదే నిజం మామ. నెంబర్ 3 టీ నటరాజన్ అయితే 2025 మెగా యాక్షన్లు అయితే 10,75,00,000 ఇచ్చి మరి తీసుకున్నారు ఇతన్నైతే. గత సీజన్లో అయితే ఇంజరీ కారణంగా 2 మ్యాచ్లు మాత్రమే ఆడితే ఈ సీజన్లో అయితే మొత్తం 10 మ్యాచ్లు ఆడిపించారు ఫస్ట్ నుంచి అయితే. ఆ 10 మ్యాచ్లలో కేవలం 5 వికెట్లు తీసుకొని దరిద్రంగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఏం కాంట్రిబ్యూషన్ కూడా ఇవ్వలేకపోయాడు మన ఢిల్లీ టీంకి అయితే. దరిద్రంగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఇతని పేస్ అయితే అంత ఇంక్రీజ్ కూడా కాలేదని చెప్పాలి ఇంజరీ అయిన నుంచి అయితే. ఎస్ఆర్హెచ్ టీంలో పర్ఫార్మెన్స్ చేశాడు కానీ ఢిల్లీ టీంలో అసలుకి పర్ఫార్మెన్స్ చేయలేడు. కాబట్టి ఇతనైతే ఖచ్చితంగా యాక్షన్లోకి రిలీజ్ చేస్తారు మామ. 10.75 కోట్లు అయితే నిజంగా మన పాకెట్ మనీ ఇంక్రీజ్ అవుతుంది ఢిల్లీ టీంది. మరి ఇలా పర్ఫార్మెన్స్ చేయలేకపోతే ఖచ్చితంగా ఏ టీం అయినా రిలీజ్ చేస్తుంది. అందులో మన ఢిల్లీ టీం ఒకటి. నటరాజన్ అయితే ఇక యాక్షన్లోకి అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతాడు మామ. నెంబర్ 2 కెమెరన్ గ్రీన్ అయితే కేకేఆర్ వాళ్ళు 25,25,00,000 పెట్టి భారీ ప్రైజ్కి అయితే తీసుకున్నారు. కానీ ఇతనైతే క్రూషియల్ టైంలో మన కేకేఆర్ టీంకి ఇంపాక్ట్ అయితే చూపెట్టలేకపోయాడు. బ్యాటింగ్లో 320 పరుగులు ఉండగా బౌలింగ్లో అయితే 8 వికెట్లు తీసుకున్నాడు. కానీ ఇవి క్రూషియల్ టైంలో అయితే తీయలేకపోయాడు మన కెమెరన్ గ్రీన్. పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి క్రూషియల్ టైంలో మ్యాచ్లో కూడా గెలిపించలేకపోయాడు. మరి ఇతనితో అయితే ఖచ్చితంగా యాక్షన్లోకి వస్తాడని అనిపిస్తుంది మన కెమెరన్ గ్రీన్ అయితే. ఇక మన కేకేఆర్ వాళ్ళు
భారీ ప్రైజ్ పెట్టి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పాకెట్ మనీ కూడా చాలా వరకు అయితే ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇతను కూడా ఈ సీజన్లో వస్తే కనుక ఒకవేళ ఖచ్చితంగా యాక్షన్లో తక్కువ ప్రైస్కి దొరుకుతాడు మళ్ళీ తీసుకోవాలనుకుంటే. కాబట్టి ఇతను కూడా యాక్షన్లోకి అయితే రిలీజ్ అవ్వబోతున్నాడు. మరి అంత భారీ ప్రైజ్ పెట్టి తీసుకుంటే క్రూషియం టైంలో మ్యాచ్లు అయితే గెలిపించాలి. కానీ అతనైతే క్రూషియల్ టైంలో అసలు మ్యాచ్లు అయితే ఆడలేకపోయాడు. చాలా పర్ఫార్మెన్స్గా అయితే లేడు కూడా. నెంబర్ 1 ఎవరైనా ఉన్నారంటే హార్దిక్ పాండ్యా ముంబై పోస్టులని డిలీట్ చేయడం, మళ్ళీ క్యాప్టెన్సీ స్టైల్లో కూడా రోహిత్ శర్మకు అతనికైతే కాస్త వరకు కాంట్రిబ్యూషన్ అయితే జరిగింది. మరి హార్దిక్ పాండ్యా అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోతున్నాడు. చాలా డిస్టర్బ్ అవుతున్నాడని చెప్పాలి ముంబైలో అయితే. మళ్ళీ ముంబైని అన్ఫాలో చేసి ముంబై పోస్టులని డిలీట్ చేస్తాడు ఇన్స్టాలో. మరి ఇవైతే చాలా అంటే చాలా బిగ్ న్యూస్గా మారింది. హార్దిక్ పాండ్యా ముంబై నుంచి బయటికి వస్తాడని రూమర్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి. మరి హార్దిక్ పాండ్యా వస్తే కనుక చాలా టీంలే బై చేస్తాయని చెప్పాలి అతనైతే. ఎందుకంటే అతను ఒక మంచి ఆల్రౌండర్, మళ్ళీ క్యాప్టెన్సీలో కూడా చాలా అంటే చాలా అనుభవం ఉంది. కాబట్టి అతనైతే బయటికి వస్తే చాలా టీంలు అయితే కొనుక్కుంటాయి. మరి ముంబై నుంచి బయటికి వస్తాడా మన హార్దిక్ పాండ్యా? అతనైతే నిజంగా ముంబైలో చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. మళ్ళీ క్యాప్టెన్సీలో కూడా చాలా అంటే చాలా తడబడుతున్నాడు. మరి రోహిత్ శర్మకు అతనికైతే చాలా అంటే చాలా కాంట్రిబ్యూషన్. కాబట్టి 2027 యాక్షన్లో అయితే హార్దిక్ పాండ్యా యాక్షన్లోకి వస్తాడని అనిపిస్తుంది. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏందో ఒక్కసారి కింద కామెంట్ చేయండి. ఇక వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. ఇక మన ఛానల్ అయితే లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. ఎందుకంటే మీకు వీడియోస్ అయితే త్వరగా వస్తాయి. ఇక ఉంటాం, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.